దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవా తంతు దేశం న పశ్యామి యత్ర భ్రాతా సహోదరః. ఒక షాకింగ్ స్టాటిస్టిక్ చెప్తాను. ఇండియాలో 25 నుంచి 40 ఏళ్ల వయసున్న వారిలో 67% మంది తమ తోబుట్టోలతో 2 నెలలకు ఒక్కసారి కూడా పర్సనల్గా మాట్లాడరు. ఇంకో స్టాటిస్టిక్ చెప్తాను. 40% ఫ్యామిలీ గొడవలు ప్రాపర్టీ కోసం కోర్టు కేసులుగా మారుతున్నాయి. అన్నదమ్ముల మధ్య లాయర్లు, కోర్టులు. ఇది ఎంత భయంకరమైన ట్రూత్ అంటే, తోడబుట్టిన వాడు అంటే తల్లి తండ్రి తర్వాత అంతకంటే దగ్గర బంధువు మరొకరు ఉండరు. ఒకే కడుపును పుడతారు. దేవుడు డిసైడ్ చేసిన బంధం. అలాంటి రిలేషన్షిప్ ని లాయర్ల మధ్యలోకి తీసుకొస్తున్నాం, కోర్టు హీరింగ్స్ లోకి తీసుకొస్తున్నాం. ఎందుకు? డబ్బు కోసమో లేక ఈగో కోసమో? ఇంకొక ట్రూత్ చెప్తాను. అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు దెబ్బలాడుకుంటే మేము ఏం తప్పు చేశాం, మా కడుపున పుట్టిన బిడ్డలు ఇలా ఎందుకున్నారు అని తల్లిదండ్రులు రోజు ఏడుస్తారు. మీరు ఎంత గొప్ప పొజిషన్ లో ఉన్నా, సొసైటీలో ఎంత రెస్పెక్ట్ మీకున్నా, మీ తల్లిదండ్రుల కంటికి మీరు గొడవ పడ్డ అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళలాగే కనిపిస్తారు. మన డబ్బు, మన పొజిషన్ వాళ్ళ గుండె కోతని అతికించలేవు. ఇప్పుడు హిస్టారిక్ మూమెంట్కి వెళ్దాం. యుద్ధకాండ, లంకా యుద్ధ భూమి. ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి లక్ష్మణుడు మూర్ఛపై పడున్నాడు. అప్పుడు వానర సైన్యం స్టన్ అయిపోయింది. ఎందుకో తెలుసా? ఆ యుద్ధ భూమిలో ఒక మహారాజు, ఒక అవతార పురుషుడు, సాక్షాత్తు రాముడు తన తమ్ముడి శరీరాన్ని ఎత్తుకుని పిచ్చివాళ్ల ఏడుస్తున్నాడు. యుద్ధం మర్చిపోయాడు, రావణుణ్ణి మర్చిపోయాడు, సీతని కూడా ఆ క్షణం మర్చిపోయాడు. ఆ క్షణంలో రాముడు ఒక శ్లోకం చెప్పాడు. ఆ శ్లోకం ప్రతి ఒక్కరి గుండెల్లో నాటుకుపోవాలి. దేశే దేశే కళత్రాణి దేశే దేశే చ బాంధవా తంతు దేశం న పశ్యామి యత్ర భ్రాతా సహోదరః. దీని అర్థం ఏంటంటే, ఎక్కడికెళ్ళినా పిల్లనిస్తారు, ఎక్కడికెళ్ళినా బంధువులు, స్నేహితులు దొరుకుతారు, కానీ తోడబుట్టినవాడు ఇక రాడు. ఈ జన్మకి వాడు ఒక్కడే.